కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా రిలీజ్ కాకముందే 1000 కోట్ల కలలు. ప్రీ రిలీజ్, ఓటీటీ, డిజిటల్ రైట్స్ తోనే బడ్జెట్ రికవరీ అవుతుందనే లెక్కలు. కానీ ఇప్పుడు అదే ఫార్ములాకు మార్కెట్ బ్రేక్ వేస్తోందా? స్టార్ కాస్ట్, భారీ విజువల్స్ మాత్రమే సరిపోతాయా? లేక చివరికి కంటెంటే కింగ్ అని ఈ డీల్స్ ఇండస్ట్రీకి గుర్తు చేస్తున్నాయా? రామాయణం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్. 2 భాగాలకు కలిపి సుమారు 4,000 కోట్ల బడ్జెట్ అని నిర్మాతలే ప్రకటించారు. కానీ ట్రేడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొదటి భాగం థియేట్రికల్ రైట్స్ సుమారు 250 కోట్ల దగ్గరే డీల్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు పేరు చాలు ప్రీ రిలీజ్ రేట్లు పెరగడానికి. ఇప్పుడు మాత్రం హైప్ ఎంత ఉందని కాదు, రికవరీ ఎంత ఉంటుందని మార్కెట్ అంచనా వేసి డీల్స్ కుదురుతున్నాయి. భారీ బడ్జెట్ పెట్టడం ఈజీ, కానీ ఆ బడ్జెట్ ను ప్రేక్షకుడు థియేటర్లో తిరిగి ఇవ్వాలంటే కంటెంట్ కూడా అంతే భారీగా ఉండాలి. స్టార్ కాస్ట్, విఎఫ్ఎక్స్, ప్రమోషన్స్ మీదే నమ్మకం పెడితే లెక్కలు ఎప్పుడైనా తప్పొచ్చు. ఒకప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ నిర్మాతలకు సేఫ్టీ నెట్. ఇప్పుడు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు, కార్పొరేట్ కంపెనీలు కూడా ముందు సినిమా చూపించండి, తర్వాత రేట్ చెబుదాం అనే దశకు వచ్చేశాయి. ఇదే మార్కెట్లో వచ్చిన అతిపెద్ద మార్పు. రాజమౌళి పేరు, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ స్టార్డమ్, ఈ క్రేజీ కాంబో మీద ఒకప్పుడు 500 కోట్ల డిజిటల్ రైట్స్ ఆశించారు. కానీ వారణాసి ఓటీటీ డీల్పై కూడా భారీ బేరసారాలు జరుగుతున్నాయనే ప్రచారం ట్రేడ్లో వినిపిస్తోంది. 250 కోట్ల వరకే ఈ రైట్స్ ఉండొచ్చని సమాచారం. ఒకప్పుడు బాహుబలి, RRR తర్వాత రాజమౌళి సినిమా అంటే రికార్డు డీల్ ఖాయమనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు స్టార్ పవర్ను కాదు, ఫ్యూచర్ వ్యూయర్షిప్, రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ను లెక్కేస్తున్నాయి. అంటే మార్కెట్ కూడా ఇప్పుడు భావోద్వేగాలతో కాదు, డేటాతో నడుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకాకు ఇదే పరిస్థితి. పుష్ప 2 రికార్డులను చూసి భారీ డిజిటల్ డీల్ వస్తుందని భావించి భారీ బడ్జెట్తో సినిమా రూపొందించినా ప్రస్తుతం వినిపిస్తున్న ఆఫర్లు మాత్రం అంచనాలకు చాలా తక్కువని ట్రేడ్ టాక్. ఇది ఒక్క సినిమా కథ కాదు, మొత్తం ఇండస్ట్రీకి వార్నింగ్. బడ్జెట్ పెంచితే మార్కెట్ పెరగదు, కంటెంట్ పెరిగితేనే మార్కెట్ పెరుగుతుంది. విజువల్స్తో ప్రేక్షకుడిని థియేటర్కి తీసుకురావచ్చు, కానీ కథతోని అతన్ని కుర్చీలో కూర్చోబెట్టగలం. ఇప్పుడు ఇండస్ట్రీ ముందున్న అసలు ప్రశ్న ఇదే. హైప్ మీద సినిమాలు తీస్తారా, లేక కంటెంట్ మీద సామ్రాజ్యాలు నిర్మిస్తారా అని.